ఇది ఎక్కడ పెంట అండి మనకు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన బిగ్ బాస్ మీద కూడా బ్లేమ్ వేసేసింది. ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నా, ఈ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు. లోపల హౌస్ లో కూడా చాలా బాగా మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవేమి కూడా వీళ్ళు చూపించలేదు. నెగిటివ్ ఒకటో రెండు మాటలు అది మాత్రమే చూపించారు. పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. సో దట్ నాకు ఏం అర్థమైందంటే నెగిటివ్ వే లో కంప్లీట్ చూపిద్దామని నేను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. స్నాప్చాట్ లో ఎడిటింగ్ చేస్తామని చాలా మంది అంటున్నారు. నాకు స్నాప్చాటే లేదు. స్నాప్చాట్ యూస్ చేయడం కూడా నాకు రాదు. స్కిన్ టోన్ కూడా ఈ అమ్మాయి ఫేక్ చేసింది. స్కిన్ టోన్ వైట్ కాదు ఈ అమ్మాయి, అది దేని అన్నారు. ఇప్పుడు వైట్ గా లేనా? మీరు చెప్తే నమ్మరు. ఈ వీడియో చూసాక దీనికి వచ్చిన కామెంట్స్ చూసి అనుకున్నాను, ఇది అనవసరంగా మళ్ళీ ట్రోల్ అవడానికి వచ్చింది అది అనిపించింది. అనవసరంగా మళ్ళీ ట్రోల్ అవ్వడానికి వెళ్ళిందేమో అని అనిపించింది. మీరు కూడా చూడండి కామెంట్. నెక్స్ట్ ఉంది అసలు ట్విస్ట్. నేను ముందే అనుకున్నా బయటికి వచ్చాక బిగ్ బాస్ ని తిడతావని. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. స్టార్ట్ చేశారమ్మా, స్టార్ట్ చేశారు సింపతి వీడియోస్. చిందండి వయ్యారి. నాగార్జున బీ లైక్, దీన్ని అనవసరంగా బిగ్ బాస్ లో తీసుకొచ్చాను. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. పందిరి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి చూపిస్తుంది అనే సామెతకి ఇది నిదర్శనం. ఏరా నీతి లేని కుక్క. బిగ్ బాస్ తప్పు చేశాడు, కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోయాడు పాపం. ఫోకస్ చేసి ఉంటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది. అందితే జుట్టు అంతకపోతే కాళ్ళు అన్నాడంట. వారెవరో నీలాంటి వాడు. బొక్కలో కవరింగ్ ఆపు, నీ ఒరిజినల్ ఫేస్ బయటపడింది గాని. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. స్క్రీన్ లో కనిపించినట్టు నా ఫేస్ రౌండ్ గా బాల్ లాగా ఉందా? మరి బిగ్ బాస్ లో గుమ్మడిగా అంత ఫేస్ కనిపించింది. ఆ బొమ్మ తల్లి మొత్తం ఫిల్టర్నే నీ ఫేస్ బిగ్ బాస్ లో చూసాంలేరా. ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? ఫోటోలు అయితే ఎడిటింగ్ అంటున్నారు, వీడియోలో నేను ఎడిటింగ్ ఎలా చేయగలను చూడండి. ఇంకా యాడ్ చెయ్యకు, ఎంత కవర్ చేసినా పని అవ్వదు. ఇంకా బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇవ్వరకు. నేను నెగిటివ్ అవుతాను నాకు ముందే తెలుసా. నేను వెళ్ళాను. వినేవాడు ఎరుపు అయితే చెప్పేవాడు చిల రేగాడు అంట. मस्त शेड्स होणार नीला. कमला असा